హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పండు అఫీషియల్ వన్ నేమ్ ఛానల్. సో ఈరోజు మన వీడియో వచ్చేసి ఓటర్ ఐడి కార్డ్ అనేది మనం ఈజీగా ఇంట్లోనే మన మొబైల్లోనే మనం ఈజీగా అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా కంటిన్యూగా అయితే చూడండి. సో అలానే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే బెల్ ఐకాన్ అయితే ఆన్లో అయితే పెట్టుకోండి, ఎందుకంటే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో బెల్ ఐకాన్ అయితే ఆన్లో అయితే పెట్టుకుని వీడియోకి అయితే చిన్న లైక్ అయితే ఇచ్చుకోండి. ఇంకా మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వచ్చు అండి, నేను లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో నేను డైలీ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను, టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వచ్చు. సో ముందుగా అయితే ప్లే స్టోర్లోకి వెళ్ళి ఓటర్ హెల్ప్ లైన్ అని యాప్ నేమ్ అనేది మీరు సెర్చ్ చేసి యాప్ అనేది ఇన్స్టాల్ అయితే చేసుకోండి. సో యాప్ ఇన్స్టాల్ అయిన తర్వాత ఓపెన్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఓపెన్ మీద క్లిక్ చేసిన తర్వాత యాప్ అనేది ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. సో నేను ఆల్రెడీ లాగిన్ అయ్యి ఉన్నాను అనేసి నాకైతే ఆప్షన్ రాలేదు. సో మీరైతే మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యి ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీరు ఏదైతే పాస్వర్డ్ ఇస్తారో సో ఆ పాస్వర్డ్ అనేది మీరు గుర్తుపెట్టుకుంటే ఎప్పుడు కూడా మీరు ఆ పాస్వర్డ్తోనే మీరు లాగిన్ అవ్వచ్చు, లేదంటే ఫర్గట్ కొట్టి అయినా మీరు లాగిన్ అవ్వచ్చు. సో ఇక్కడ సెర్చ్ మీద వెళ్ళినట్లయితే సో సెర్చ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు చూసుకోవచ్చు సెర్చ్ బై మొబైల్ నెంబర్ ఉంది కదా. సో ఇక్కడ మీరు ఏంటిదంటే మీ మొబైల్ నెంబర్తో మీ ఓటర్ ఐడి కార్డు ఉందో లేదో అనేది మీరు ఈ విధంగా కూడా చెక్ చేసుకోవచ్చు. ఇంకా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మీ స్టేట్ ఏదైతే కర్ణాటక, సో ఇవన్నీ అయితే మీరు ఎంటర్ చేసి చెక్ చేసుకోవచ్చు. సో అలా ఇంకొక వెర్షన్ కూడా ఉంది. సో మన సెర్చ్ బై బార్కోడ్, సో దీని మీద క్లిక్ చేసి సెర్చ్ అయితే చేయొచ్చు. దాని తర్వాత మనం సెర్చ్ బై డీటెయిల్స్ అని ఉంది కదా. సో ఇక్కడ ఏంటిదంటే ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మిడిల్ నేమ్ అని ఉంది కదా. సో ఇక్కడ ఫస్ట్ నేమ్ అయితే ఏదైతే ఉందో అది ఎంటర్ చేయండి. దాని తర్వాత లాస్ట్ నేమ్లో వచ్చేసి మీకు ఫస్ట్ నేమ్ తర్వాత మీకు ఏవైనా సరే లెటర్స్ వస్తాయి కదా, ఆ లెటర్స్ అనేవి మీరు ఎంటర్ చేసి దాని తర్వాత ఇక్కడ మీ రిలేటివ్ నేమ్ ఆఫ్ రిలేటివ్ ఉంది కదా. సో ఇందులో అయితే మీ హస్బెండ్ నేమ్ అయితే ఉంటే మీ హస్బెండ్ నేమ్, లేదా ఫాదర్ నేమ్ ఉంటే ఫాదర్ నేమ్, మీకు ఓటర్ కార్డులో ఏ నేమ్ ఉందో సో ఆ నేమ్ అనేది మీరు ఇక్కడ సేమ్ అది కూడా యాస్టీజ్ మీరు ఇలానే ఎంటర్ చేయాలి. సో ఎంటర్ చేసిన తర్వాత మీ ఏజ్ అనేది యాక్చువల్లీ మీ ఏజ్ అనేది ఎంటర్ చేయాలి. సో ఏజ్ ఎంటర్ చేసి మేల్ ఫీమేల్ మీరు సెలెక్ట్ చేసుకొని డన్ మీద క్లిక్ చేయాలి. చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే మీ ఓటర్ కార్డ్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇంకా మీరు డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. సో డౌన్లోడ్ మీద క్లిక్ చేసి మీరు ఈ ఓటర్ కార్డ్ అనేది మీరు డౌన్లోడ్ అయితే సింపుల్గా అయితే చేసుకోవచ్చు. చాలా సింపుల్ అండి. సో మనం నెట్ కెఫ్కి వెళ్ళి చేసుకునేంత కాకుండా మన మొబైల్లోనే మనం ఈజీగా అయితే చేసుకోవచ్చు ఈ ఓటర్ కార్డ్ అనేది. ఇంకొక వర్షన్ మనకి ఏంటిదంటే మనది కోడ్ ఉంటుంది. సో ఆ కోడ్ ఎంటర్ చేసి మనం బార్ కోడ్ ఉంటుంది కదా, ఆ కోడ్ మన ఓటర్ ఐడి కార్డ్కి ఒక నంబర్ ఉంటుంది. సో ఆ నంబర్ అనేది ఎంటర్ చేసి కూడా ఓటర్ కార్డ్ అనేది ఈజీగా మీకు ఒకవేళ ఇలా డీటెయిల్స్ అన్నీ సెర్చ్ చేయడం కొంచెం ఇబ్బందిగా ఉన్నా, ఒకవేళ మీకు రాకపోయినా సరే సో ఈ విధంగా నేను చూపించినట్టుగా ఈపీఐసి నంబర్ ఉంది కదా, సో దీని మీద అయితే మీ నంబర్ అయితే ఏదైతే నంబర్ ఉందో ఆ నంబర్ అయితే మీరు ఎంటర్ చేయాలి. ఇక్కడ 10 నంబర్స్ ఉంటాయండి మొత్తం కంప్లీట్గా ZDR. సో కొంతమందికి ఒక్కొక్కలాగా ఉంటుంది. సో అలా మీరు ఆ నంబర్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈ విధంగా అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. మీరు ఇలా కూడా చేసుకోవచ్చు. మీకు 4 రకాలుగా అయితే నేను చూపించాను, మీరు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఇన్స్టాల్ చేసుకోవాలి, ఇంకా యాప్ అనేది కూడా నేను క్లియర్గా అయితే చెప్పాను. సో ఈ విధంగా అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసి పెట్టుకోవచ్చు. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకైతే కామెంట్ అయితే చేయండి, మీకు ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో వీడియో నచ్చినట్లయితే మన వీడియోకి అయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మరెన్నో వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను. లవ్ యూ ఆల్, బాయ్.